నమస్కారం, ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్త ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. నా పేరు సుంకమ్మ. ఎట్లా అంటే బోకర్ దొరగా పరిచయం అయ్యిండు. బోకర్ దొరగా పరిచయం అయితే అది టెన్నర్ కానీ అమౌంట్ అడిగిండు. అమౌంట్ అడిగితే అంది ఏమేమి ఉంది, ఏం బిజినెస్ చేస్తానంటే నాకు మస్తుగున్నాయి ఆస్తులు అన్నారు. హైదరాబాద్ లో ఇండ్లు ఉన్నది, హైదరాబాద్ లో హాస్పిటల్ ఉన్నాయి అని చెప్పిండు. పోయి వచ్చినాము, ఇటుకి వచ్చితే వాళ్ళు అన్న కొడుకు చూపించిండు. ఆయన రాలేదు, అన్న కొడుకు వచ్చి చూసిండు. చూపించి వచ్చి ఇంట్లోనే డబ్బులు ఇచ్చాను. 40 లక్షలు ఇచ్చిన, 20 లక్షలు ఒకసారి ఇచ్చిన, 20 లక్షలు ఒకసారి ఇచ్చిన. ఇటల్ నాయకి ఇచ్చిన సార్. నేను అయితే వచ్చినప్పుడల్లా అసలు కలిసేదే లేదు. వచ్చినప్పుడల్లా కలిసిందే లేదు, మాట్లాడలేదు. మాటలు ఫోన్ ఎత్తితే కట్ చేస్తాడు. ఫోన్ ఎత్తంగా 40కి 20 లక్షలు ఎక్స్ట్రా వేసి 60 లక్షలు ఇస్తామన్నాడు. నెలకి ఇస్తాన్నాడు సార్. 10 ఇచ్చిండు, 10 లక్షలు ఇచ్చిండు. 10 లక్షలు ఇచ్చేప్పటికి 5 నెలలు అవుతుంది. ఇప్పుడు ఇచ్చి కానీ 2 నెలలు వెళ్ళిపోతుంది. ఇచ్చి ఇప్పటికి 5 నెలలు అవుతుంది సార్. 5 నెలలు వెళ్ళిపోయింది. చేస్తూనే ఉన్నాం, అసలు ఫోన్ బిజీలో పెట్టేసిండు. మాట్లాడతలేదు, అసలు మాట్లాడలేదు. ఎప్పుడో ఒకసారి మాట్లాడతాడు. మాట్లాడంగా 2 ముచ్చట్లు పడతాడు, ఇంకా పెట్టేస్తాడు ఫోను. ఏం మాట్లాడుతాను, ఏ బేవర్స్తాను, ఏ పిచ్చిగుంట్లదానా, ఇంటికి ఎందుకు వస్తున్నావు, అడకందినదా, నీ డబ్బులు నాకు అవసరం లేదు అంటాడు. అసలు ఫోనే లేదు. వాళ్ళ తమ్ముని ఒకసారి ఆ తమ్ముని కొడుకుని ఈడికి పిలిపిస్తే ఆ తమ్ముడు కొడుకు కానీ వచ్చిండు. ఏం మాట్లాడలేదు. వచ్చిండు, ఆడ హోటల్ కాడ అన్నం తినిపించిండు. పోండి చెప్తా పోండి అన్నాడు. చెప్పిండు, మళ్ళీ ఏం మాట సొల్యూషనే లేదు. సార్ నేను అసలు లేదు, మేము ఒప్పుకోలేదు. చెప్పిండు కానీ మేము ఒప్పుకోలేదు. కాళ్ళు మొక్కుతాను సార్, నేను కాళ్ళు మొక్కతండి అని అందరు నా మీద పడుతున్నారు. అందరికాడ తెచ్చిన నేను కాళ్ళు మొక్కతా, మా డబ్బులు మాకు ఇంటి హైదరాబాద్ కేసుకొని పోయినా వచ్చి. నాకు చాలా ఘోరంగా ఉన్నది. అందరితో మాటలు అంటున్నారు, ఇంట్లో గొడవలు పడుతున్నది. అందరితో చాలా బాధలు పడుతున్నా సార్. మీ కాళ్ళు మొక్కుతా మాకు ఇవ్వండి అని. ఎంత ఇంటికి కొడుకేమన్నా ఇంటికి వచ్చినాము, నీళ్ళు అడిగితే నా ఇంట్లో దొంగతనం చేసిన కేసు పెడతామని అన్నారు. వాళ్ళ కొడుకు తమ్ముని కొడుకు కోడలు ఇంట్లో నీళ్ళు అడిగినాము. బయటనే కూర్చున్నాం, ఇంట్లో కానీ పోలేదు. బయటనే కూర్చుంటే ఏం చెంగి చూస్తుంది అని ఎన్ని మాటలు అంటే సార్ అన్ని మాటలు మాట్లాడుతున్నాడు. చాలా బాధ పెట్టిండు సార్. దినం పోతున్నా, వచ్చినప్పుడల్లా పోయినా 3 సార్లు పోయినా. 3 సార్లు పోయినా. ఇప్పటికి వారం పోలేదు, వారం నుండి పోలేదు. వచ్చినాము, మేము కేసు ఇయ్యలేదు. అప్పుడు వచ్చిన ముందర వస్తే వాళ్ళు పోలీసులను పిలిస్తే తీసుకొచ్చిండ్రు. పిఎస్ కాడ తీసుకొస్తే వాళ్ళు ఏమన్నారు, అమ్మ ఏం మాట్లాడతారమ్మా, మాకు డబ్బులు ఇవ్వండి సార్, మాకు డబ్బులు ఇవ్వాలా, ఇప్పియండి సార్, ఇట్లా నాకేనంటే అమౌంట్ ఇవ్వాలి సార్ అంటే ఇప్పుడు ఇచ్చిన సార్. ఇప్పుడు ఇచ్చిన తీసుకున్నారు.